ఐపీఎల్లో ఆటగాళ్లకు గౌరవం తగ్గుతోందా? డబ్బులు పెడుతున్న ఫ్రాంచైజీలు, కెప్టెన్లు ఆటగాళ్లపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసే సంప్రదాయం కామన్ గా మారిపోతుందా అంటే అవుననే అనాల్సి వస్తోంది. ప్రస్తుతం లక్నో సూపర్ జైంట్స్ ఫ్రాంచైజీలోనే ఈ సంప్రదాయం ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో కేఎల్ రాహుల్ పై గ్రౌండ్ లోనే అందరి ముందు సంజీవ్ గోయంకా తిట్టడం అప్పట్లో వివాదాస్పదమైంది. ఆ దెబ్బకు రాహుల్ లక్నోకు గుడ్ బై చెప్పేసి ఫ్రాంచైజ్ మారిపోయాడు. ఇప్పుడు కొత్త సీజన్లోనూ లక్నో తన తీరు మార్చుకున్నట్లు కనిపించడం లేదు. తాజాగా లక్నో కొత్త కెప్టెన్ రిషబ్ పంత్ను లక్నో అవమానించినట్లు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన పరిణామాలే దీనికి నిదర్శనం. అసలు ఈ మ్యాచ్ లో పంత్ తన రెగ్యులర్ ప్లేస్ లో కాకుండా బ్యాటింగ్ ఆర్డర్ లో 7వ ప్లేస్ లో దిగడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అబ్దుల్ సమద్, ఆ తర్వాత డేవిడ్ మిల్లర్, ఆయుష్ బడోనీలు వచ్చి త్వరగా అవుట్ అయ్యారు. రిషబ్ పంత్ 7వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. కేవలం 2 బంతులు మిగిలి ఉండగా బ్యాటింగ్ కి వచ్చాడు. రివర్స్ ల్యాప్ ఆడబోయి అవుట్ అయ్యాడు. దీంతో ఎల్ఎస్జీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు మాత్రమే చేసింది. అవుట్ అయ్యాక పంత్ కోపంగా పెవిలియన్ కి వెళ్లాడు. డగౌట్ లో జహీర్ ఖాన్ తో మాట్లాడుతూ కనిపించాడు. పంత్ బ్యాటింగ్ గురించే చర్చ జరిగిందని, తనని ముందుగా బ్యాటింగ్ కి పంపమని చెప్పానని పంత్ అంటున్నాడంటూ సురేష్ రైనా కామెంటరీలో వ్యాఖ్యానించాడు. సోషల్ మీడియాలో కూడా లక్నో టీంలో ఏం జరుగుతోందని కామెంట్స్ చేస్తున్నారు. తన ప్లేస్ లో సమద్, మిల్లర్ బ్యాటింగ్ కు వెళ్లినప్పుడు కూడా పంత్ డగౌట్ లో సీరియస్ గా అటు ఇటు తిరుగుతూ తీవ్ర అసహనంతో కనిపించాడు. వికెట్లు పడుతుండటంతో తన అసహనాన్ని ప్రదర్శించడం, అక్కడే ఉన్న సహచర ఆటగాళ్ల అతని వైపు ఆశ్చర్యంగా చూడడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. దీని ప్రకారం చూస్తే ఇష్టం లేకున్నా పంత్ను బ్యాటింగ్ ఆర్డర్ లో ఆలస్యంగా పంపించారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. లక్నో మెంటర్ జహీర్ ఖాన్, కోచ్ జస్టిన్ లాంగర్ నిర్ణయం మేరకే పంత్ 7వ నెంబర్ స్థానంలో బ్యాటింగ్ చేశాడని ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పైగా 7వ స్థానంలో పంత్ రావడం కూడా జట్టు ఓటమికి ప్రధాన కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు.